సుదేష్ణ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మా చెల్లి మరబడి వచ్చారు. సో మేమైతే కొన్ని కవర్ చేద్దామని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రోజు అయితే కొన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమేమి కవర్ చేద్దామని ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి. సో ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది. పొద్దున వెళ్దాం అనుకున్నాం కానీ ఎండ చాలా ఉంటుంది కదా ఈ మధ్య. సో మధ్యాహ్నం వెళ్దామని ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము కుకట్పల్లిలో ఉన్న కేఆర్ కసెట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్, లేసెస్ అండ్ యాక్సెసరీస్ అయితే చాలానే మోడల్స్ ఉంటాయని విన్నాను. దట్టు చాలా బాగుంటాయి అంట కూడా. సో మీ అందరికీ చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడైతే మనకు కావాల్సిన కేఆర్ కసెట్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో మీకేమైనా నచ్చితే పక్కా అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ హిప్ బెల్ట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అయితే. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకు ఓన్లీ మగ్గం లేసెసే కాకుండా నార్మల్ అండ్ ముత్యాల వాటిల్లో కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయి. ఈ నెక్ పీస్ చాలా బాగుంది. స్టైల్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ప్లెయిన్ ఫ్రాక్స్ మీదకి. అలాగా మనం ఏదన్నా శారీ మీదకి సెట్ చేసుకోవాలంటే అన్నీ ఇక్కడే పర్ఫెక్ట్గా దొరికేస్తాయి. సో మాకైతే కొన్ని శారీస్ మీదకి మగ్గం లేసెస్ అయితే కావాలి. మేము అవే చూస్తున్నాం ఇక్కడ ఏమేమి బాగున్నాయి అని. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట మనం మగ్గం వర్క్ చేస్తే చాలా కాస్ట్లీ అవుతుంది. బట్ ఈ లేసెస్ అన్నీ అరౌండ్ 3000, 3500 అలానే ఉన్నాయి. ఇంకెక్కువ వర్క్ వచ్చుంటే ఒక 4000 ఉన్నాయి అనుకుంటా. సో ఈ ప్లేస్ మొత్తం సపరేట్గా ఉండింది. ఇక్కడ మొత్తం మనకి వైట్ ఫ్యాబ్రిక్సే దొరుకుతాయి. బికాజ్ మనం ఏదన్నా డై చేయించుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని డై చేయించుకోవచ్చు. వాళ్ళే చేసిస్తారు నీట్గా. నేను ఇప్పుడు చూపిస్తుంది మగ్గం లేసెస్ కాదు, నార్మల్ లేసెస్సే. చూసారా ఎంత కలెక్షన్ ఉందో నార్మల్ వాటిల్లో కూడా. మనకి వైట్లో కానీ, సిల్వర్లో కానీ, రోజ్ గోల్డ్లో కానీ, గోల్డ్లో కానీ అన్ని టైప్స్ ఉన్నాయి. మేమైతే ఈ శారీ మీదకి లేస్ అండ్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం బ్లౌజ్కి. మేము ఈ బ్లౌజ్ అండ్ లేస్తో పాటు హిప్ బెల్ట్స్ కూడా చూస్తున్నాం సెట్ అవుతాయని చెప్పి. ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగుంది హిప్ బెల్ట్ అయితే. వేటి మీద కన్నా సరిపోతుంది. ఇదైతే అరౌండ్ 1000 రూపీస్ పడింది. సో ఇక్కడైతే మొత్తం పెట్టుకొని చూస్తున్నాను నేను ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది అని చెప్పి. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఇక్కడైతే మా మమ్మీకి ఇది బాగా నచ్చిందంట, నన్ను తీసుకోమని చెప్తుంది. నేనే వద్దు అని చెప్పా. బట్ ఎప్పుడన్నా ఒకసారి తీసుకొని స్టైల్ చేయాలి. చాలా బాగుంటుంది ప్లెయిన్ ఫ్రాక్స్ మీదకి. ఇప్పుడైతే ఇంకేమన్నా ఫ్యాబ్రిక్స్ కోసం వెతుకుతున్నాను, బాగుంటే తీసుకుందామని చెప్పి. సో మనం కామ్గా అయితే ఉండం కదా, ఒక దానికోసం వచ్చి ఇంకోటి వెతుకుతూ ఉంటాము. ఇక్కడైతే నాకు ఈ ఫ్యాబ్రిక్ కనిపించింది. చాలా బాగుంది, లావెండర్ కలర్. వేసుకుంటే నాకు ఎందుకో తేలిపోయింది అనిపించింది. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నా. ఇదైతే చాలా బాగా సెట్ అయింది నాకు. నేనైతే ఇది శారీ లాగా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే వైట్ బ్లౌజ్ సెట్ చేద్దామని చూస్తున్నా ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుందా అని చెప్పి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ మనకి ఫుల్ వర్క్తో అవైలబుల్ ఉన్నాయి. నీట్గా ఓన్లీ స్టిచ్చింగ్ ఒక్కటే మనం చేయించుకోవాల్సింది. ఇక్కడైతే నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను ఏది బాగుంటుందా అని చెప్పి. నాకైతే లెఫ్ట్ సైడ్ ఉన్నదే నచ్చింది. అది బాగా సెట్ అయింది శారీ మీదకి. సో దూరం నుంచి ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఏది బాగుంది అని చెప్పి. ఇంకా లాస్ట్కి వైట్దే ఫైనల్ చేసాము. ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకొని బ్లౌజ్ వరకు సపరేట్గా 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఫుల్ వర్క్ వచ్చిన తీసుకొని కుట్టిస్తే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నేను ఆల్రెడీ నావీ బ్లూతో ఒకసారి కుట్టించుకున్నాను. నేను ఈసారి వీడియోస్తో స్టైల్ చేస్తాను అది. ఇక్కడ టాజల్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బాగా ఆకలేస్తుంటే కిందనే పానీపూరి కనిపించింది. ఇంకా పానీపూరి తినడానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ దగ్గరలోనే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఉంది. మమ్మీని అక్కడికి కూడా తీసుకెళ్ళామన్నమాట. ఆల్రెడీ నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ పెట్టాను కాబట్టి నేను ఇందులో ఎక్కువ చూపించట్లేదు మీకు. ఏమేమి తీసుకున్నానో ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను. మేమైతే ఈసారి అంతా జ్యువెలరీ మీదే పడ్డాము. చాలా బాగున్నాయి కలెక్షన్. ఇయర్ రింగ్స్లో మాత్రం ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కేపీహెచ్పిలో. నాకైతే ముందు ఇంతగా నచ్చేవి కాదు, బట్ ఈ మధ్య చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడైతే కొన్ని చూస్తున్నాము, బట్ చాలా కాస్ట్లీ చెప్తున్నారు, అసలు తగ్గించట్లేదు. సో ఇంకైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. హలో అగైన్. సో మీరైతే బ్లాగ్ చూసుంటారు. కేఆర్ కసెట్కి వెళ్ళాము. సో అటు నుంచి కేపీహెచ్పికి వెళ్ళేసి వచ్చామన్నమాట. దగ్గరే కదా, సో 1 కిలోమీటర్ నియర్ ఉంటుంది అంతే. కేఆర్ కసెట్లో ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదు, మేము మా ఓన్ మనీతోనే తీసుకున్నాము. కేఆర్ కసెట్లో నేను చెప్పినట్టే ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. నేను కొన్ని చూపించాను కదా వీడియోలో. మేమైతే అన్నీ సెట్ చేసుకుందామని వెళ్ళాం. అన్నీ నీట్గా సెట్ అయిపోయినాయి, అంత బాగున్నాయి. నేను ఏం క్లాత్ కొన్నాను అవేం చూపించలేదు. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా నేను ఏమేమి సెట్ చేశాను అని చెప్పి. నేను మళ్ళీ స్టైలింగ్ వీడియోస్లో అవన్నీ స్టైల్ చేసి చూపిస్తాను. సో అవైతే నేనేం చూపించట్లేదు. ఈ బెల్ట్ చూపించాలనుకుంటున్నా. ఇదైతే చాలా బాగుంది, ఎంత మంచి డీటెయిలింగ్ ఉండిందో.
ఇవైతే మనకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ మీద కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇందులో గోల్డ్, వైట్ కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలానే ఉన్నాయి మగ్గం బెల్స్, నేను మీకు చూపించాను కూడా వీడియోలో. ఇదైతే కాస్ట్ మనకి 1000 రూపీస్ పడింది, 1045 రూపీస్ వర్త్. ఏ డ్రెస్ మీద కన్నా సెట్ అయిపోద్ది, ఏ శారీ మీద కన్నా సెట్ అయిపోద్ది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీని మీద పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే నేను బెల్ట్ వరకే చూపిస్తున్నా, మిగతావన్నీ నేను బ్లౌజెస్ అన్నీ కుట్టించుకొని లేస్ అవి కూడా తీసుకున్నాం కదా, మీరు వీడియోలో చూసుంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత స్టైలింగ్ వీడియోస్లో నేను పక్కా అయితే చూపిస్తాను క్లియర్గా, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మేము కేపీహెచ్పికి వెళ్ళిపోయాం, దగ్గరే కాబట్టి. సో కేపీహెచ్పిలో పిచ్చి పిచ్చి స్టఫ్ అయితే కొనుక్కున్నాము. ఏమేమి కొనుక్కున్నాము చూపించేస్తా. ఫస్ట్ అయితే ఈసారి కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను అనమాట, ఐ మీన్ ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకున్నాను. సో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇందులోనే వేరే కలర్ తీసుకున్నా, సేమ్ మోడల్. రెండు మీకు చూడ్డానికి ఒకేలా అనిపిస్తుండొచ్చు, అదేమో నావీ బ్లూ, ఇది లావెండర్ కలరు. చాలా బాగున్నాయి పెట్టుకుంటే. ఈ ఇయర్ రింగ్స్ అయితే 400 పడ్డాయి అనమాట ఒకటి, బట్ చాలా బాగున్నాయి పెట్టుకుంటే. సో నేను ఒకటి, మా సిస్టర్ ఒకటి తీసుకున్నాం ఇవి. నెక్స్ట్ మా మమ్మీ కూడా వచ్చారు కదా మాతో, సో మా మమ్మీ ఇవి తీసుకున్నారు బ్లౌజ్కి కొంచెం వర్క్ చేసుకోవడానికి. అలాగా ఈ స్టోన్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి, ఇవి నాకు ఎంతో తెలియదు కాస్ట్, బట్ బాగున్నాయి. లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నారనమాట, నచ్చి మళ్ళీ ఇక్కడే కొనుక్కున్నారు. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్, ఇవి కూడా బాగున్నాయి పెట్టుకుంటే. ఇవి కూడా 450 పడ్డాయి అనుకుంటాను. క్వాలిటీ కూడా బాగున్నాయి, క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి తీసుకున్నాం. ఇవి స్టడ్స్, మనం లోపల కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 4 కలర్స్ ఇచ్చారు. సో మనకి వెనక ఇలా నీట్గా మనం అడ్జస్ట్ చేసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు. ఇవి చాలామంది దగ్గరే ఉన్నాయి, బట్ క్వాలిటీ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాము. ఇవి అరౌండ్ 350 రూపీస్ పడ్డాయి అనుకుంటాను. నేను ఇంకొక ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఇవి నార్మల్ స్టడ్స్. ఇవి 100 రూపీస్ పడ్డాయి అనుకుంటా. ఇది ఒకటి. మా మమ్మీకి శారీ పిన్స్ అయితే తీసుకున్నాం. ఇవి బాగా నచ్చుతాయి అనమాట మా మమ్మీకి, లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నారు. సో ఇందులో కలర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇందులోనే కొంచెం డీటెయిలింగ్ వచ్చినాయి కూడా తీసుకుందనమాట మమ్మీ. ఇలా కొంచెం కలర్స్ వచ్చినవి తీసుకున్నారు. ఇవి కూడా ఉన్నాయి. కేపీహెచ్పిలో తీసుకుంది అయితే ఇంతే. నేను ఎక్కువ చూపించలేదు కేపీహెచ్పి, బికాజ్ ఆల్రెడీ నేను రీసెంట్గానే బ్లాగ్ పోస్ట్ చేశాను కదా దాని మీద. ఇంతవరకే తీసుకున్నాము కేపీహెచ్పిలో. కేఆర్ కసెట్లోనే ఎక్కువ తీసుకున్నాము. సో తర్వాత పెడతా అని చెప్పాను కదా అవి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బాయ్.